హరి ఓం అందరికీ నమో నమః. తరగతికి స్వాగతం. ఈ తరగతి సుమనోవాణి విలాసః. ఇందులో మనము ఇతిహాస పురాణాలు చదువుకుంటాము. అందులో భాగంగా రామోపాఖ్యానం చదువుకుంటూ ఉన్నాము. 3వ అధ్యాయం నడుస్తుంది. ప్రార్థన చేసి మొదలు పెడదాం. యో బ్రహ్మాణం విదధాతి పూర్వం यो वै वेदांश्च प्रहिणोति तस्मै तम्हदेवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। రావణాదుల తపస్సు జరిగిన తర్వాత బ్రహ్మదేవుడు రావటము, వాళ్ళకి వరం ఇస్తాను కోరుకోమని అనటము, అమరత్వం తప్ప మరేదైనా కోరుకోమని చెప్పటం మనకు జరిగింది. వాళ్ళ తపస్సు సిద్ధించింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఒకసారి చూద్దాము. ఓకే, ఆయన నేను సంతోషపడ్డాను ఓకే అని చెప్తాడు బ్రహ్మ. ఇక్కడ వరకు అయ్యాక తర్వాత శ్లోకాలు చూద్దాము. यद्यदग्नौ हुतं सर्वं शिरस्ते महदीप्सया तथैव तानि ते देहे भविष्यन्ति यथेप्सितम्. ఓకే, దీనికి అనుచ్చారణకి నేను పిలుస్తాను. గాయత్రి భగిని అనుచ్చారణ. యద్యదగ్నౌ హుతం సర్వం यद्यदग्नौ हुतं सर्वं यद्यदग्नौ हुतं सर्वं शिरस्ते महदीप्सया शिरस्ते महदीप्सया शिरस्ते महदीप्सया तथैव तानि ते देहे तथैव तानि ते देहे तथैव तानि ते देहे भविष्यन्ति यथेप्सितम् भविष्यन्ति यथेप्सितम् भविष्यन्ति यथेप्सितम्. మీరు ధా అనకూడదు, యథేప్సితం అనాలి. యథేప్సితం యథేప్సితం. ధన్యవాదాలు. సో ఇందులో ఏమేం పదాలు ఉన్నాయో ఒకసారి చూద్దాము. ఈ పద్యంలో యద్యత్ అంటే యద్యత్ అగ్నౌ హుతం సర్వం శిరస్తే అని ఉంది కదా, శిరః ప్లస్ తే మహద్ ఈప్సయా. మహదీప్సయ అనేది ఒకటే పదము యాక్చువల్ గా, కానీ దాని దగ్గర దా దగ్గర సంధి ఉంది. మహద్ ఈప్సయా సంధి అంటే కలిపి రాసిందే అంతే. తథైవ తథా ఏవ తాని తే దేహే భవిష్యంతి యథేప్సితం యథా ఈప్సితం. ఓకే, ఇవి పద్యంలో ఉన్న పదాలు. ఓకే, ఇందులో మనకి తెలియని పదాలంటే హూతం ఒకటి కొంత ఐడియా ఉండదు. మహదీప్సయ అంటే ఈప్స అంటే కొద్దిగా ఐడియా ఉంటుంది. ఓకే, అంతే. అంతకుమించి మిగతావన్నీ ఈప్సిత కూడా మనకు తెలిసిందే. ఓకే, యద్యత్ కూడా మనకు తెలిసిందే. ఓకే, ఏదేది. సో ఇప్పుడు మనం దీని అన్వయం చూద్దాము. యద్యత్ శిరః తే అగ్నౌ హుతం సర్వం మహదీప్సయా తథా ఏవ తాని యథా ఈప్సితం తే దేహే భవిష్యంతి. ఆ మధ్యలో ఫుల్ స్టాప్ అక్కర్లేదు. ఓకే, మహదీప్సయ అగ్నౌహూతం అంటే ఇంకా బాగుంటుంది, కొంచెం బెటర్ గా ఉంటుంది. ఓకే, తే యద్యత్ శిరః తే అగ్నౌహూతం సర్వం మహదీప్సయ అగ్నౌహూతం. ఓకే, తథా ఏవ తాని యథా ఈప్సితం తే దేహే భవిష్యంతి. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క పదం చూద్దాం మీనింగ్. యద్యత్ ఏది అయితే,
శిరః తలకాయ, తే అగ్నౌ హుతం నీ యొక్క తలకాయ, తే శిరః ఉండాలి, కొంచెం అన్వయం కొద్దిగా మిస్ అయింది. ఓకే, సో 23rd దాంట్లో అన్వయము ఎట్లా అంటే యద్యద్ తే శిరః. ఓకే, అట్లా ఉంటే బాగుంటుంది. ఓకే, యద్యద్ తే శిరః. అగ్నో ద్వివచనమా అండి? ఏంటండి? అగ్నో అంటే ద్వివచనమా అది? లేదు, చెప్పండి. కాదా, వేరే వర్డ్. అగ్ని అనేది హరి లాగా ఉంటుంది. హరి సప్తమి విభక్తి. సప్తమి ఏకవచనం. ఓ, అగ్ని అని ఉంటుంది. ద్వివచనం అయితే అగ్నికి అగ్ని అగ్నయ ఉంటుంది. అగ్నౌ అనేది గురౌ, అగ్నౌ హరౌ అట్లా అన్నమాట, సప్తమి ఏకవచనం. సో అగ్నౌ హూతం. హూతం అంటే ఇది వేయబడింది అంటే దాన్ని ఏమంటారు, హవిస్సు అంటాం కదా, యజ్ఞంలో వేసే సమిధలు అట్లాంటివి, అది హుతం. సర్వం మొత్తం, మహత్ ఈప్సయ గొప్ప కోరికతోటి. యజ్ఞం చేసినా తపస్సు చేసినా ఎవరేం చేసినా ఎందుకు చేస్తారు అంటే ఒక ఫలితాన్ని కోరి, సో గొప్ప ఫలితాన్ని కోరి, మహత్ ఈప్సయ అది. తథా ఏవ అదే విధంగా నువ్వే ఈప్సా తోటి చేసావో అదే విధంగా ఆ డైరెక్షన్ లో, తాని యథా ఈప్సితం తే దేహే భవిష్యంతి. నువ్వు ఎట్లా మళ్ళీ కోరుకున్న ఆ కోరిక ప్రకారమే అవి మొత్తము నీ శరీరంలోకి వచ్చేస్తాయి అని చెప్తున్నాడు. ఓకేనా, బ్రహ్మదేవుడే మాట్లాడుతున్నాడు. ఇది ఎవరి మాట? బ్రహ్మదేవుడి మాట. ఎవరితోటి అంటే రావణుడితో. వాడు 10 తలకాయలు వేసేసాడు కదా ఒక్కొక్కటి అగ్నిలోకి, అదే చెప్తున్నాడు. ఏదేదైతే నువ్వు వేసావో గొప్ప కోరికతోటి అదంతా కూడా నీకు మళ్ళీ నువ్వు కోరిన విధంగానే నీకు తిరిగి వచ్చేస్తుంది. అంటే అతను కోరాడో లేదో మనకి ఇక్కడ స్పెసిఫిక్ గా చెప్పట్లేదు. బట్ ఎవడైనా వాడికి 10 తలలు ఉంటే మరి 10 పోతే అనుకుంటాడు కదా నాకు కావాలి అని, కాబట్టి అట్లా చెప్తున్నాడేమో మరి తెలియదు. ఓకే, ఇప్పుడు దీంట్లో వ్యాకరణ అంశాలు ఏమన్నా ఉంటే చూద్దాము. ఒక్కొక్క పదానికి స్పెసిఫిక్ గా గ్రామాటికల్ కేటగిరీస్ అవి చూసుకుంటూ వెళ్దాం. యత్ యత్ శిరః. శిరః అనేది నపుంసకలింగం. యత్ యత్ అందుకే యత్. ఓకే, లేకపోతే యహ యా అట్లా ఉంటాయి. ఏది ఏది అంటే డబల్ అనేది ఏంటంటే ఒక్కొక్కటిని సూచించడానికి. ఓకే, యత్ శిరః తే అగ్నౌ అంటే ఒకటే అయ్యేది. యత్ యత్ శిరః అంటే మల్టిపుల్ ఉన్నాయన్నది తెలుస్తుంది. ఇడియం అన్నమాట. భాష అంటే ఇడియం కాదు, మన తెలుగులో కూడా ఉంది. అది భాష యొక్క ఫీచర్. ఏదేది నువ్వు చెప్పావో అది అది జరుగుతుంది అంటే ఒకటి చెప్పలేదు, చాలా చెప్పారు. సో ప్రతి ఒక్కటి ప్రతి అనే దానికి యత్యర్థం. తే తే శిరః నీ యొక్క శిరస్సు. తే అనేది మళ్ళీ చెప్తున్నాను, యుష్మత్ శబ్దంలో 3 విభక్తులకి తే వస్తుంది. ఓకే, ఏకవచనంలో ద్వితీయ విభక్తి, చతుర్థి విభక్తి, షష్ఠి విభక్తి. అంటే దానికి ఆల్టర్నేట్ ఫామ్ తవా అంటాను. ఇప్పుడు ఇక్కడ షష్ఠి అర్థంలో తే శిరః అనేది షష్ఠి అర్థంలో ఇక్కడ చెప్పారు. అగ్నౌ హుతం. అగ్నౌ అగ్ని శబ్దం ఇకారాంత పుల్లింగము, దాని సప్తమి ఏకవచనం అగ్నౌ. హుతం భూ ధాతువు, జుహోతి అట్లా అవుతుంది. జుహోతి ఆది గణానికి చెందిన మొదటి ధాతువు, దాని క్తా ప్రత్యయం. హూ ప్లస్ క్తా హుత. ఓకే, సో యద్యత్ శిరః హుతం. సో శిరః నపుంసకం కాబట్టి హుతం కూడా నపుంసకం. తా ప్రత్యయం 3 లింగాల్లో వస్తుంది. తహ తా తం అని, ఇక్కడ హుతం అన్నారు కాబట్టి అది నపుంసకలింగం. సర్వం అది కూడా సర్వం శిరః అంటే ఇది సర్వశబ్దం సంస్కృతంలో కొంచెం ఎల్యూజివ్ గా ఉంటుంది. అంటే ఎల్యూజివ్ అంటే మనకు తెలుగు ప్రకారం, నేను అనేది సంస్కృతంలో డైరెక్ట్ గా ఉంటుంది. తెలుగు ప్రకారం కొద్దిగా అది క్రాకీగా ఉంటుంది. ఏంటంటే సర్వం అంటే అందరూ అన్ని అని వస్తాయి, సర్వః అంటే అందరూ అని యాక్చువల్. మరి సర్వః అందరూ అయితే మరి సర్వాహ అంటే ఏంటి అని మనకు డౌట్ వస్తుంది. సర్వాహ అంటే కూడా అందరే. సో దీన్ని కొంచెం అట్లా తీసుకోవాలి. అంటే దీన్ని సంస్కృత భాష నుండి డైరెక్ట్ గా ఆలోచించాలి, కానీ మనం తెలుగు వేసుకొని అడ్డం వేసుకొని మనం కంగారు పడిపోయి దాన్ని తట్టుకొని పడిపోయి అవన్నీ చేయదు. ఏది అడ్డం వేస్తే తట్టుకొని పడతాం. తెలుగు ఎప్పుడు అడ్డం వేయద్దు. అంటే కుదిరని చోట, అనేది కుదిరేన్ని చోట్ల వేసుకుంటూ పోవచ్చు, వెయ్యండి. అయిందా అయింది, లేకపోతే ఇదేంటి అని సంస్కృతాన్ని అడగద్దు. ఇదేంటి మనకు తెలుగులో లేదా దీనికి సమానమైన ఎక్స్ప్రెషన్ లేదా అటువంటి ఒక భావాన్ని వ్యక్తపరచగలిగే సౌకర్యం మన భాషలో లేదనుకోవాలి. కానీ
సంస్కృతాన్ని ఇదేంటి అని అడగకూడదు. ఏ భాష నేర్చుకున్నా కూడా ఆ భాషను వెళ్ళి మనం అడగం. మీరు అడుగుతారా జర్మన్, జపనీస్, చైనీస్ వాళ్ళ భాషలు నేర్చుకునేటప్పుడు వెళ్ళి ఇదేంటి టీచర్ మీ భాషలో ఇట్లా ఉంది, ఇట్లా ఉండకూడదు కదా, మా భాషలో అట్లా లేదు కదా అంటారా మీరు? సంస్కృతంలో కూడా అట్లా అనకూడదు. ఆ థింకింగ్ మార్చుకోవాలి మనం. సరేనా? ఎప్పుడు కూడా అటువంటి థింకింగ్ లో పడకూడదు. అది చాలా సంకుచితమైన థింకింగ్. ఓకే, అటువంటి థింకింగ్ లో పడద్దు. రైట్. సో సర్వం అదంతా కూడా, అదంతా అంటే ఆ తలకాయలన్నీ కూడా అని తీసుకోవాలి. అదేంటి వ్యాసుడికి తెలీదా? తలకాయలు చాలా ఉంటే శిరాంసి అనాలి, లేకపోతే సర్వాణి అనాలి. ఎందుకు సర్వం అంటున్నాడు అని అనుకోదు. ఓకేనా? సో మహత్ ఈప్సయ, మహత్ అంటే చాలా గొప్పదైన ఈప్సతోటి, మహత్యా ఈప్సయ అనే దానికి సమాసం అన్నమాట. దీని సమాసం ఓపెన్ చేస్తే మహత్యా ఈప్సయ, మహతీ ఇచ్ఛా అంట. మహతీ ఈప్స, ఇచ్ఛ అంటే కూడా ఈప్స అంటే కూడా ఒకటి. ఈప్సయ, సా అనే దీర్ఘం మన ఆకారాంత స్త్రీలింగ శబ్దం కాబట్టి ఈప్సయా దాని తృతీయ విభక్తి. ఓకే, మహత్యా ఈప్సయ, మహత్ ఈప్సయ. తథా ఏవ తాని, చూడండి యత్యత్ శిరః తత్సర్వం అన్నాడు, అన్న తర్వాత తథా ఏవ తాని యథా ఈప్సితం భవిష్యంతి అంటున్నాడు. అంటే ఇక్కడ బహువచనం యూజ్ చేస్తున్నారు. సో దీనివల్ల మనం ఇడియం కూడా తెలుసుకోవచ్చు భాష. ఏ తలకాయ నువ్వు వేసావో అదంతా అవన్నీ అని మళ్ళీ మారుస్తున్నాడు. ఓకేనా? సో ఆ లైన్ చూడండి చాలా, అండ్ ఎంజాయ్ ఇట్. దట్స్ ఆల్. తథా ఏవ అదే విధంగా, పూర్వం వలె, తథా ఏవ అంటే పూర్వం వలె అని తీసుకోవాలి ఇక్కడ. తాని యథా ఈప్సితం, నువ్వు ఎట్లా కోరుకున్నావో ఆ విధంగా మొత్తం కూడా యథా ఈప్సితం, ఈప్సితం త్వయా నీ చేత ఎట్లా కోరుకోబడిందో ఆ విధంగా, తే దేహే నీ యొక్క దేహమునందు. ఓకే, దేహే దేహ శబ్దం అకారాంతం సప్తమి ఏకవచనము. దేహే భవిష్యంతి, తాని అన్నారు కాబట్టి భవిష్యంతి. ఓకేనా? మళ్ళీ ఒక్కసారి చూద్దాం. యద్యత్ శిరః తే, యద్యత్ తే శిరః అగ్నౌహుతం తత్ బ్రాకెట్లో వేసుకోవాలి సర్వం, లేదా మహత్ ఈప్సయా అగ్నౌహుతం తత్సర్వం తథా ఏవ తాని యథా ఈప్సితం తే దేహే భవిష్యంతి. ఓకే, నీకు ఎట్లా ఈప్సితం అయితే ఆ విధంగా నీ శరీరంలోకి మళ్ళీ వచ్చేస్తాయి. ఓకే, ఒక్కసారి శైలజా భగిని మొత్తం చదవండి, శ్లోకము, పద విభాగము, అన్వయము. మిగతా వాళ్ళందరూ గమనించండి, ఏదన్నా పదం మిగిలిపోయిందా సార్ చూడండి. అస్తు భగిని. యద్యదగ్నౌహుతం సర్వం శిరస్తే మహదీప్సయా తథైవ తాని తే దేహే భవిష్యంతి యథేప్సితం. యద్యద్ అగ్నౌ హుతం సర్వం శిరః తే మహదీప్సయా తథా ఏవ తాని తే దేహే భవిష్యంతి యథా ఈప్సితం. యద్యత్ శిరః తే, యద్యత్ తే శిరః అగ్నౌ హుతం సర్వం మహద్ ఈప్సయా తథా ఏవ తాని యథా ఈప్సితం తే దేహే భవిష్యంతి. ధన్యవాదాలు. ఏమన్నా మిగిలిపోతే చెప్పండి, లేదంటే నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. సో నెక్స్ట్ శ్లోకం, వైరూప్యంచన తే దేహే కామరూపధరస్తథా భవిష్యసి రణేరీణాం విజేతాసి న సంశయః. మళ్ళీ ఒకసారి, వైరూప్యంచన తే దేహే కామరూపధరస్తథా భవిష్యసి రణేరీణాం విజేతాసి న సంశయః. ఓకే, దీని అనుచ్చారణ కోసము శ్రీదేవి భగిని ఈరోజు ఓకేనా? ఆం భగిని. వైరూప్యంచన తే దేహే, వైరూప్యం చ న తే దేహే, వైరూప్యం చ న తే దేహే కామరూపధరస్తథా, 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 కామరూపధరస్తథా,
कामरूपधरस्तथा भविष्यसि रणेरीणाम् भविष्यसि रणेरीणाम् भविष्यसि रणेरीणाम् विजेतासि न संशयः विजेतासि न संशयः विजेतासि न संशयः 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 సంశయః అనకూడదు. షా ముందర వచ్చిన అనుస్వారం కాబట్టి సం అనాలి. పళ్ళు మధ్యలో పెట్టేసేయండి. సంశయః అంటే సంశయః. ధన్యవాదాలమ్మా. పద విభాగం చూద్దాము. ఇందులో కొద్దిగా తెలియని పదాలంటే రణేరీణాం సడన్ గా వినంగానే అర్థం కాదు. తర్వాత అంతే వైరూప్యం విరూప అని చూడంగానే అర్థమైపోతుంది. ఒక్కటే పదం మనకు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతాము. ఓకే, విజేత విజేత మనకు తెలిసిన పదమే, అదే అర్థంలో సంస్కృతంలో కూడా. సంశయ కూడా అదే అర్థం. ఓకే, సో వైరూప్యంచన తేదేహే కామరూపధరస్ తథా ఉంది కదా, ఆ తథా దగ్గర ధరస్, ఆ ధరస్ అంటే అక్కడ విసర్గ ఉంది. ధరః ప్లస్ తథా ధరస్ తథా. భవిష్యసి రణే అరీణాం విజేతాసి న సంశయః, సందేహం లేదు. ఓకే, సో ఏమంటాడు, భవిష్యసి రణే అరీణాం, రణేరీణాం దగ్గర ఒక ఇది పెట్టారు, అవగ్రహం పెట్టారు. ఆ అవగ్రహం ఏంటి, అకారం అది. ఓకే, అకార ప్రశ్లేష అంటారు. వేదంలో దాన్ని ఒక హోల్డ్ కోసం వాడతారు. ఒక సౌండ్ దాంట్లో హోల్డ్ చేయాల్సింది ఉంటుంది. వేదంలో దాని పర్పస్ వేరు ఉంటుంది. సామాన్య భాషలో దాన్ని ఇట్లా ఈ రణే అరీణాం దగ్గర జరిగిన సంధిలో ఆ వచ్చేసి ఏతో పాటు కలిసిపోయి దాని అస్తిత్వాన్ని ఎక్కడో పోగొట్టుకుంటుందో అని భయపడి ఒక అకార ప్రశ్లేష వేస్తారు. వేస్తే అవగ్రహం అంటారు దాన్ని. ఓకే, వేస్తే దాన్ని మనం అక్కడ ఆ ఉంది అని గుర్తుపడతాం. ఓకే రైట్, ఎందుకంటే ఏ అనేది గుణ సంధిలో కూడా అదొక సంధిలో భాగం అన్నమాట, ఏ అనేది. ఓకే, అందువల్ల తే దేహే వైరూప్యంచన తథా కామరూపధరః భవిష్యసి రణే అరీణాం విజేతాసి న సంశయః. ఓకే, అంటే ఏమంటున్నాడు భగిని, అక్కడ చెప్పండి. అక్కడ ఉన్న చోటల్లా అలా కొంచెం హోల్డ్ తీసుకుని ఆ పలకాలా? వద్దు 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 వద్దు, పలికేటప్పుడు ఏమి తేడా ఉండదు. రణేరీణాం నేను ఎక్కడైనా హోల్డ్ ఇచ్చానా మీకు? లేదు, హోల్డ్ వేదంలో ఉంటుందని చెప్తున్నా. హోల్డ్ మన భాషలో లౌకికంలో లేదు, వేదంలో ఉంటుంది. వేద పఠనంలో దాని పర్పస్ వేరు అని చెప్తున్నాను. చాలా మంది అకార ప్రశ్లేష గురించి అడుగుతారు, అందుకు చెప్తున్నా. రణే అరీణాం అంట ఆ పలుకుతాం బయటికి రాకూడదు. అసలు బయటికి అసలు లేదు అక్కడ. ఆ మనకు ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ప్రొనౌన్సియేషన్ కోసం ఆ లేదు అక్కడ. రణేరీణాం అంతే. అక్కడ ఆ లేకపోతే ఎట్లా పలుకుతారు అట్లా పలకండి. కానీ రిప్రజెంట్ ఎందుకు చేస్తారంటే లిఖిత రూపంలో, అవగ్రహానికి చెప్పటానికి ఏం లేదు మన భాషలో. లౌకికంలో వేదంలో చెప్పటానికే ఉంది, అంటే ప్రొనౌన్సియేషన్ కే ఉంది వేదంలో. అర్థమైందా డిఫరెన్స్? అంటే దాని వేదంలో వేరు, టోటల్ గా వేరు, అది పలకటానికి సంబంధించింది. దాన్ని రిటర్న్ గా ఇట్లా రిప్రజెంట్ చేస్తారు. కానీ ఇప్పుడు లౌకిక సంస్కృతంలోకి వచ్చేసరికి వైదిక సంస్కృతం లౌకిక సంస్కృతం అసలు ఎటువంటి సంబంధం లేని భాషలు రెండు. వైదిక సంస్కృతం టోటల్ డిఫరెంట్. అది మనకు మామూలు సంస్కృతం వస్తే అర్థమయ్యే భాష కాదు. మనకు అది సంస్కృతమే కానీ ఏమీ అర్థం కాదు. వేదం తెరిచి చూడండి, ఏదైనా సూక్తం తీసి చూడండి, ఒక్క ముక్క అర్థం కాదు మీకు. అర్థమైనా కూడా పూర్తిగా అర్థం కాదు, దానికి ఇంటర్ప్రిటేషన్స్ చాలా వేరే ఉంటాయి. సో పైన పదం కూడా కామరూపధర తథా తథా అని ఉంది కదా, దాంట్లో దరహ్ చెప్పారు కదా, అక్కడ విడగొట్టకుండా పదం పలకాలి. ఎక్కడైనా చెప్పారు అంటే తప్పేనా? అంటే దాన్ని దీనిగా విడగొట్టకూడదు, మన విసర్గగా ఎప్పుడు విడగొట్టకూడదు. మనకు తెలుసు విసర్గ ఉందని, పదం ఉన్నట్టే చదవాలి. అలాగే అంతే. ఎప్పుడు కూడా వాళ్ళు ఎట్లా చెప్పారో శ్లోకం అట్లాగే చదవాలి. చాలా చోట్ల శ్లోకాల్లో వాళ్ళు అలా విడగొడుతున్నారు. అస్సలు విడగొట్టద్దు, అస్సలు. వాళ్ళు నేర్పేటప్పుడు అక్కడ కొన్ని చోటలు చూస్తుంటే అది విడగొట్టి నేర్పుతున్నారు. అంటే అది తప్పు. అట్లా పాఠం అని చెప్పేసి ఇక్కడ విడగొడుతూ ఉంటారు. అంటే ఇక్కడెక్కడన్నా ఉంటే ఇప్పుడు ఇక్కడెక్కడ మనకు అట్లా రాలేదు సందర్భము. ఇక్కడెక్కడన్నా విసర్గ ఓ అని ఉంటే దాన్ని విసర్గ చేయడం అట్లా చేస్తారు. అది మరి రూల్స్ ప్రకారం చేస్తారు కానీ నాకైతే అది కూడా కరెక్ట్ అనిపించదు.
అండ్ నేను విన్న ప్రకారము మూలంలో ఎట్లా ఉందో అట్లా చదివితే ఒక మనకి ఆధ్యాత్మిక లాభం జరుగుతుంది, పుణ్య లాభం అంటారు. అక్కడ ఉన్నది పలికితే ఋషుల కృతం కాబట్టి వాళ్ళు ఎట్లా చెప్పారో అట్లా పలుకుతాం. మన పాండిత్యం మనం చెప్పుకోవటానికి విష్ణు సహస్రనామం చదివేటప్పుడు ఎంత శ్రవణ కటుగా ఉంటుందో నాకైతే అవగ్రహాలన్నీ తీసేసి చాలా చాలా భగిని అనకూడదు కానీ చాలా పెద్ద పెద్ద వాళ్ళవే విన్నాను నేను. భగిని ఈ మధ్య ఎస్విబిసి వాళ్ళవి సుందరకాండ పారాయణం జరిగింది. అందులో వాళ్ళు ఈ ఓ ఉన్న చోటల్లా విసర్గ పెట్టి చదివారు భగిని. ఎందుకంటే అలా చదవచ్చా? వాళ్ళు ఏమంటారంటే చదవచ్చా అంటే పెద్దవాళ్ళు అట్లా ట్రెడిషన్ లో చదువుతారు. ఎందుకంటే అక్కడ మనం ఆపుతున్నాం కదా, ఆపేవ బట్టి సంధి ఎట్లా ఉంటుంది, సంధి అనేది కలిపి చదవటానికి అని అంటే చాలా నేను కూడా చాలా చోట్ల చాలా పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద ఛానల్స్ పెద్ద పెద్ద వాళ్ళు చెప్పిన చోట అది విడగొట్టేసి లలితా సహస్రనామంలో కూడా విడగొట్టేసి విసర్గలు పెట్టేసి చెప్పారు. అదే సంధి ఎందుకుంది మరి చదివేటప్పుడు వాళ్ళకి తెలీదా, ఋషులకు తెలీదా సంధి పెట్టకూడదు పాపం వాళ్ళకి చదవడానికి ఇబ్బంది అవుతుందని ఋషులకు తెలీదా ఎందుకు పెట్టారు? తర్వాత నాకు అసలు అంత పెద్దవాళ్ళు చెప్తుంటే అనుమానం కూడా వచ్చేస్తుంది. అసలు ఈ అది వాళ్ళు అలా మొత్తం ఆ 16 అక్షరాలని అలాగా 3 3 4 4 కింద విసర్గలు పెట్టేసి. 2 విషయాలండి ఇక్కడ నన్ను క్లారిటీగా చెప్పనివ్వండి. ఓకే, మీరు రైజ్ చేశారు కాబట్టి ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటేమో పద అంతంలో అంటే పాదాంతంలో అనుష్టుప్లో 4 పాదాలు ఉంటాయి. ఓకే, ఎక్కడన్నా ఇది ఉంటే చూస్తాను. అనుష్టుప్లో 4 పాదాలు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ బ్రేక్ చేస్తారు వాళ్ళు. యద్యద్యదిష్టం మృతే త్వేకం అమరత్వం తథాస్తు తత్ అంటారనమాట. ఓకే, సో ఇక్కడ పక్కకు తీసేసి ఎందుకంటే వాళ్ళు బ్రేక్ ఆగుతున్నారు కదా, అందుకని వాళ్ళు బ్రేక్ చేసేది. ఇది కరెక్టే, ఇది ఏం ప్రాబ్లం లేదంటే ఇది తప్పు కాదు. నేను ఇష్టపడను, నేను అది కూడా ఇష్టపడను. నేను మొత్తం కలిపి చదవటానికి నేను ఇష్టపడతాను. నేను మా ట్రెడిషన్ లో నేను విన్నది అట్లా విన్నాను అనమాట. ఇప్పుడు ఇక్కడ దురాధర్ష తేనా తుష్య అని ఉంది కదా, సో ఇక్కడ దురాధర్ష తేనా తుష్య అని బ్రేక్ చేస్తారు. ఓకే, అంటే ఒక ఆ పదం పూర్తిగా మనం పలికే లోపు సపోర్ట్ తీసుకుని కొంచెం నేర్చుకోవచ్చేమో గానీ పలకడం మాత్రం మొత్తం పలికేది నేర్చుకోవాలి. మనం ఇప్పుడు అది బ్రేక్ చేయటం తప్పు కాదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు తీసుకునే స్టాన్స్ ఏంటంటే మనం ఆగాం కదా, ఆగినప్పుడు సంధి ఎందుకు అని వాళ్ళు అంటారు. ఓకే, సో నేనేమంటే ఆగకుండా కంటిన్యూస్ గా చదివేసేయండి. ఎవరు ఆగమన్నారు? ఆగాలనే రూల్ లేదు కదా, అనుష్టుప్ ఉంది. ఓకే, ఆగాలని రూల్ ఏం లేదు. ఆగాలని రూల్ ఉంటే వాళ్ళు విడివిడిగానే రాసేవాళ్ళు. మిగతా పద్యాలు ఎట్లా 4 పాదాలు రాస్తున్నారు, అనుష్టుప్ 4 పాదాలు ఎందుకు రాయరండి, 2 పాదాలు ఎందుకు రాస్తారు? వాళ్ళకి తెలీదా? సో అక్కడ ఏం జరుగుతుందంటే ఇది ఒకటి. ఓకే, ఇది పర్వాలేదు ఈ బ్రేక్ చేయటం. కానీ నేను అనేది మధ్యలో బ్రేక్ చేస్తారు. అంటే ఇంకా ఈ పాదాలలో కూడా మధ్యలో వచ్చిన చోట ఫర్ ఎగ్జాంపుల్ తథాస్తు తథా అస్తు ఈ విధంగా బ్రేక్ చేస్తారు. ఎస్పెషల్లీ ఈ అకార ప్రశ్లేష వచ్చిన చోట ఇప్పుడు ప్రీతోస్మి అంటే ప్రీతః అస్మివో నివర్తధ్వం, ప్రీతః అస్మివో నివర్తధ్వం అంటే అక్షరం పెరగట్లేదా? ఇది చెయ్యొద్దు. మీకు తెలుసు అక్కడ ఉంది అని మీకు తెలుసు అని అందరికీ తెలుసు, కానీ ఇక్కడ ఉంది అని చూపించడానికి బ్రేక్ చేయకూడదు. ఇది పాదం మధ్యలో కదా. ఓకే, ఇప్పుడు ఇక్కడ నివర్తధ్వం దగ్గర న్యాచురల్ స్టాప్ ఉంది. కొన్ని చోట్ల ఇప్పుడు త్వమేకం అమరత్వం అంటే త్వేకం అమరత్వం అని చదవటంలో తప్పు లేదు. ఓకే, కానీ అది కూడా అవసరం లేదు, మనం కలిపి చదవలేము. యద్యదిష్టం మృతే త్వేకం అమరత్వం తథాస్తు అక్కడ కొట్టి వేయండి, ఇట్లా జస్ట్ ఇట్లా స్ట్రైక్ చేయండి, అప్పుడు బాగుంటుంది. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది చదివేటప్పుడు కూడా. యద్యదిష్టం మృతే త్వేకం అమరత్వం తథాస్తు తత్ అక్కడ బ్రేక్ అయిన మీ ఫీలింగ్ కూడా వస్తుంది మీకు. ఓకేనా, అందుకని ఎప్పుడు చేయకండి. ఎందుకంటే నాకు చెప్పిన వాళ్ళు అట్లా చెప్పారు. ఇప్పుడు వేదం ఎట్లాగో ఇవి కూడా ఋషి ప్రోక్తం, వ్యాసుడేం తక్కువ కాదు. పంచమ వేదం అంటారు మహాభారతాన్ని, పంచమ వేదం రామాయణాన్ని, మహాభారతాన్ని రెండింటిని పంచమ వేదాలు అంటారు. మరి వేదాలు అన్నప్పుడు మరి వేదాలకు ఇచ్చే స్థానం మనం వీటికి కూడా ఇవ్వాలి. ఓకే, అందుకని బ్రేక్ చేసి చదవటం అనేది అంత కరెక్ట్ ప్రాక్టీస్ నా కోసం కాదు, వాళ్ళు చేసుకుంటారు. చాలా మందిది ట్రెడిషనల్ వాళ్ళు కూడా చాలా పాటిస్తారు. కాబట్టి పాదం అంతంలో బ్రేక్ చేయటం ఇది తప్పు కాదు, బట్ మనకు అవసరం లేదని నేను దాన్ని పాటించాను. ఓకే, మా గురువు గారు ఎట్లా చెప్పారు నేను అట్లా ఫాలో అవుతాను. ఇంకొక చోట ఏంటంటే మధ్యలో అక్కడ అకార ప్రశ్లేష వచ్చిన చోటల్లా బ్రేక్ చేసేసి సంధిలో తీసి మాట్లాడతారు. అది మాత్రం చాలా తప్పు. ఎస్పెషల్లీ విష్ణు సహస్రనామంలో చాలా చోట్ల వస్తుంది.
ఉపేంద్ర మన ప్రాంశు రణఘ అమోఘ అని వచ్చిన రమోఘ అనకుండా అమోఘ అంటారు. అక్కడ పై కొంతమంది ప్రాంశు అమోఘ అంటారు, ఇంకా డేంజరస్. ప్రాంశు అమోఘ అనాలి, అది కూడా అన్నారు. ఇలా బ్రాకెట్ పెట్టి మొత్తం అంతా విడగొట్టేసేసి స్పష్టంగా అలా పదాలు పలికిన లలిత సహస్రనామం ఉంది. అది దాని సహస్రనామ పాఠం అని అయితే అన్నారు. దాన్ని ఇంకేదన్నా అంటారేమో నాకు తెలియదు. అసలు మొత్తం నేను అంటే అంత అంత అర్హత నాకు లేదు, పెద్ద వాళ్ళవే అవి పోనీ వాళ్ళ పర్పస్ ఏంటో మనకు తెలియదు కదా. దాని ముందరే నా పర్పస్ స్పెసిఫై చేశారనుకోండి, ఇది మేము దాన్ని అధ్యయనార్థం నేను దీన్ని బ్రేక్ చేసి నేను చేశాను. నేను ఎక్కడ బ్రేక్ చేస్తాను? పద విభాగం అన్వయం విపరీతంగా నేను బ్రేక్ చేస్తాను. ఇప్పుడు మహాదీప్సయ్య నేను బ్రేక్ చేయలేదా? కానీ ఎక్కడ చేసా? పద విభాగంలో చేశాను. మూలాన్ని ముట్టుకోవద్దు అంతే. ఏ శ్లోకం అన్నా చేయండి. సో వాళ్ళ పర్పస్ ఏదన్నా ఒకవేళ ఎడ్యుకేషన్ పర్పస్ అయితే అందరికీ నేర్చుకోవడానికి పదాల జ్ఞానం కోసం మేము ఈ పాఠాన్ని ఈ విధంగా చేశాము అని చెప్తే జస్టిఫైడ్. ఉపయోగించకూడదు. ఇప్పుడు మనం రెగ్యులర్ శుక్రవారం కూర్చొని అందరం కలిసి చదువుతున్నాం అంటే దానికి ఉపయోగించేది కాదు. అది డెఫినెట్లీ చదువుతుంటేనే నాకు అది లోపల నుంచి ఇన్స్టింక్ట్ చెప్తుంది, ఇలా చదవకూడదు, ఇలా చదవకూడదు, అది ఇలా చాలా విడగొట్టకూడదు. అక్కడ ఏదన్నా ప్రొనౌన్సియేషన్ లో మార్పు రావాలేమో, కానీ అక్కడ పదం విడగొట్టకూడదు అని ఇన్స్టింక్ట్ చెప్తుంది. కానీ అంత పెద్దవాళ్ళు చెప్తుంటే అర్థం కాక అసలు కొంత సందేహం. ఏంటంటే ఇప్పుడు మనం ఏ ట్రెడిషన్ లోనో మనకు తెలియదు అనుకోండి, పెద్దవాళ్ళు ఎవరన్నా చెప్తే దాన్ని గుడ్డిగా అనుకరిస్తే మనకేమి దానివల్ల తప్పు ఇది రాదు. ఓకే, అది కూడా ఒకటి ఉంది. మనం తెలుసుకోవడం కోసం మనం తెలుసుకుందాం. ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని ఫోర్స్ చేసినా లేకపోతే మీకు ఏదన్నా అవకాశం ఇవ్వకపోయినా మీరు ప్రకారం వాళ్ళు అన్న ప్రకారం మీరు చేసినా తప్పేం లేదు. వాళ్ళ తప్పు వాళ్ళకే ఉంటుంది. పెద్దవాళ్ళు ఎవరన్నా చెప్తే గురువుది దోషం, శిష్యుడు తప్పు చేస్తే గురువు దోషం అవుతుంది. ఎవరు నేర్పించారో మనకు వాళ్ళ దోషం అవుతుంది మనం తప్పు చదివితే. ఆ విధంగా అంటే వాళ్ళు ఈ విధంగానే చదవాలని తప్పు నేర్పించి మనం అట్లాగే చదువుతుంటే అది వాళ్ళ తప్పు అవుతుంది, మన తప్పు అవ్వదు. దోషం వాళ్ళకే కదా. అంతే, దోషం వాళ్ళకే. తప్పుడు పుస్తకాలు అచ్చులు, తప్పుడు పుస్తకాలు ఇవి చేస్తే అన్ని వేల మంది చదివితే అంత పెద్ద వాళ్ళకి ఇది ఎన్నో వేల మంది చదువుతారు, ఎన్నో ఆ దోషం అంతా వస్తుందని ఇది కూడా ఇంకా చర్చ అనవసరంలేమ్మా మనకి. ఎందుకంటే కలికాలం మనం ఏం చేయలేము. పెద్దవాళ్ళు చేశారు, వాళ్ళ గురువులు ఏం చెప్పారు, మరి వాళ్ళు ఏ మార్గంలో దేన్ని కోరి చేశారో మనకు తెలియదు. సో వాళ్ళని నేను కమెంట్ చేయట్లేదు. మీరు నన్ను రైట్ ఏంటి రాంగ్ ఏంటి అని అడగండి, నేను చెప్తాను. మిగతా ఏం చేస్తున్నారో ఇంకా మనం దాంట్లో వాళ్ళ పర్పస్ ఏంటి అనే దాన్ని బట్టి వాళ్ళని ఆలోచించుకోనివ్వండి. మనం అందులో పలకలేదు. పెద్దవాళ్ళని కాకపోయినా కొంచెం ఎవరైనా సరే టకాల్ని ఈ స్తోత్రాలు తీసేసి ఇష్టం వచ్చినట్టు మనం ముందుకు ప్రకృతం అనుసరామ ముందుకు వెళ్దాము. సో యద్యదిష్టం మనం ఎక్కడున్నామో ఇది అయిపోయింది, 23 అయిపోయింది కదా. ఇది రణే అరీణాం దగ్గర వచ్చింది అది. సో రణే అరీణాం విజేతాసి న సంశయ. ఓకే, సో ఆ విధంగా తే దేహే వైరూప్యంచ న తథా కామరూపధరః భవిష్యసి. తే దేహే నీ యొక్క దేహములో, దేహే తే అని రాయాలి. కొంతమంది తేతో బిగిన్ అవ్వకూడదు సెంటెన్స్ అంటారు. తే ఒకటి నా ఒకటి ఇటువంటి వాటితో బిగిన్ అవ్వదు. సో దేహే తే అన్న ప్రాబ్లం ఏం లేదు. వైరూప్యంచ నా, వైరూప్యం అనేది బహుశా ఈ వైరూప్యం ఏంటి అంటే అతనికి తపస్సు చేసినందువల్ల శరీరం అంతా పాడైపోతుంది కదా, దానికి వచ్చిన వైరూప్యం అని అంటున్నాడేమో. ఓకే, తథా కామరూపధర, నీకు ఇష్టమైన రూపాన్ని నువ్వు ధరించుకోవాలి. వాడు అడగలేదు చూడండి, ఎందుకు ఇవ్వాలి ఇట్లాంటి వరాలన్నీ. సో నువ్వు కామరూపధరుడివి కూడా అవుతావు. కామరూపం అంటే ఏంటంటే ఇష్టమైన, కామం అంటే ఇచ్ఛ. కామ అనే వర్డ్ సంస్కృతంలో చాలా ఎక్కువ ఎక్స్టెంట్ మీనింగ్స్ ఉన్నది. మనం తెలుగులో అన్వయించుకున్నట్టుగా కామం అనంగానే మనము ఒక ఇతర విషయాన్ని మనం అన్వయించుకుంటాం కదా, అది కాదు. అంటే ధర్మార్థ కామ మోక్షాలు అన్న చోట కామము, ఇవన్నీ సంస్కృతంలో చాలా వేరే ఎక్కువ పరిధి ఉన్న మీనింగ్స్. ఇవన్నీ చాలా హెవీ వర్డ్స్ అన్నమాట. దే ఆర్ లోడెడ్ వర్డ్స్ అంటారు. దే ఆర్ లోడెడ్ విత్ మీనింగ్, హెవీలీ లోడెడ్ అన్నమాట. సో వాటిని మనం తెలుగులోకి అన్వయించుకొని ఏంటి ఈ వర్డ్ యూజ్ చేస్తారని మనం అనుకోకూడదు. ఓకే, కామరూపము అంటే ఇచ్ఛ. కామం అంటే ఇక్కడ జస్ట్ ఇచ్ఛ అంతే, ఈప్సితమైన రూపము, కోరిన రూపము. సో కోరిన రూపము ధరించగలిగే వాడివి, ఆ విధంగా అవుతావు అది కూడా చెప్తాడు. ఓకే, తథా అంటే అదే విధంగా అని. ఓకే, పూర్వం చెప్పిన విధంగా. రణే అరీణాం విజేతాసి, రణము అంటే యుద్ధము,
యుద్ధంలో అరీణాం అంటే అరులు అంటే ఎవరు శత్రువులు హరి శబ్దము ఓకే అరీణాం అరుల యొక్క విజేతాసి అంటే విజేతవవుతావు జేత జేకి జీ ధాతుకి వి ఉపసర్గ ఓకే తా ప్రత్యయము విజేత జేత త్రిచ్ ప్రత్యయం సారీ త్రిచ్చో తృన్నో అయి ఉంటుంది తృన్ కాబట్టి జేత అయింది మరి తెలియదు కరెక్ట్ గా సో నా సంశయ ఇక్కడ సంశయం ఏమీ లేదు ఓకే సో ఇది ఒకసారి గ్రామాటికల్ కేటగిరీస్ చూద్దాం తే దేహే నీ యొక్క దేహమునందు దేహ శబ్దము వైరూప్యం విరూపస్య భావ వైరూప్యం ఓకే నా లేదు ఉండదు సో నా అనేది మనకి తెలుగులో కాదు లేదు వద్దు మనకి ఇన్ని పదాలు ఉన్నాయి కదా వాటన్నిటికీ నానే సంస్కృతంలో ఓకే సో నా భవిష్యతి అని తీసుకోవాలి సో తథా కామరూప భవిష్యసి అని భవిష్యసి భవిష్య అనేది ఒకటి వాడాడు కాబట్టి సో వైరూప్యంచ నా భవిష్యతి అని మనం వేసుకోవాలి అక్కడ ఓకే తథా అన్నాడు కాబట్టి కామరూపధర భవిష్యసి ఓకే భవిష్యసి తెలుసు కదా భూధాతువు రుట్ లకారము ఓకే ఆ తర్వాత నీవు అని చెప్తున్నాడు భవిష్యసి మధ్యం పురుషం రణే రణమునందు రణ అకారాంతము అరీణాం అరి చెప్పాను కదా ఇకారాంత శబ్దము సో దాని షష్ఠి విభక్తి బహువచనము విజేతాసి నా సంశయ షీ ధాతు సంశయ రైట్ ఒకసారి ఇదంతా చదవటానికి లతా భగిని మొత్తం ఒకసారి చదవండి ఈ శ్లోకము అన్ని పదవి భాగం అన్వయం అందరూ వినండి ఒకసారి ఏమైనా సందేహం ఉంటే అడగండి వైరూప్యంచన తే దేహే కామరూపధరస్తథా భవిష్యసి రణోరీణాం విజేతాసి న సంశయః పదవిభాగం వైరూప్యంచ న తే దేహే కామరూపధరః తథా భవిష్యసి రణే అరీణాం విజేతాసి న సంశయః తే దేహే వైరూప్యంచ న తదా కామరూపధరః భవిష్యసి రణే అరీణా విజేతాసి న సంశయః ఓకే ధన్యవాదాలు నెక్స్ట్ శ్లోకం గంధర్వదేవాసురతో యక్షరాక్షసతస్తథా సర్పకిన్నరభూతేభ్యో న మే భూయాత్ పరాభవః రావణ ఉవాచ ఇప్పుడు వీడు పలుకుతున్నాడు ఓకే సో దీని అనుచ్చారణ కోసం మనము సరే శైలజ భగిని రావణ ఉవాచ రావణ ఉవాచ గంధర్వదేవాసురతో గంధర్వదేవాసురతో రెండు సార్లు అనాలమ్మా గంధర్వదేవాసురతో యక్షరాక్షసతస్తథా 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 సర్పకిన్నరభూతేభ్యో 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 న మే భూయాత్ పరాభవః న మే భూయాత్ పరాభవః న మే భూయాత్ పరాభవః ధన్యవాదాలు సో గంధర్వ దేవాసురతో యక్ష రాక్షసతః తథా సర్పకిన్నర భూతేభ్యః న మే భూయాత్ పరాభవః ఓకే గంధర్వ దేవ అసురతః యక్ష రాక్షసతః తథా సర్పకిన్నర భూతేభ్యః ఓకే ఇది పద విభాగము అది కూడా తెలిసినవి అన్ని తెలిసిన పదాలే ఉన్నాయి దీని అన్వయం చూద్దాము గంధర్వ దేవాసురతః యక్షరాక్షసతః తథా సర్పకిన్నర భూతేభ్యః మే పరాభవః న భూయాత్ ఓకే అంటున్నాడు దీనిలో ఇది పెద్ద టైం ఏం పట్టదు చూడండి గంధర్వ దేవ అసుర
ఓకే, దేవాసురతః అంటే అక్కడ కూడా బ్రేక్ చేయాలి, యాక్చువల్లీ మర్చిపోయినాను. దేవాసురతః అంటే దేవ ప్లస్ అసుర, దేవాసుర. ఓకే, సో దేవాసురతః. తహ అంటే వారి నుండి, అక్కడ పంచమి తస్సల్ ప్రత్యయం అంటారు దీన్ని, తస్ అని వస్తుంది. తస్ అంటే తహ. సో ఆ తహ అంటే నుండి. సో గంధర్వులు, దేవతలు, అసురుల నుండి. ఓకే, ద్వంద్వాంతే శూయమాణం పదం ప్రత్యేకం అనువర్తతే అని ఒక రూల్. సో ఇక్కడ గంధర్వ, దేవ, అసుర అనేది ద్వంద్వ సమాసం. ఓకే, సో సమాహార ద్వంద్వం ఇంకా ఎక్కువ ఉన్నాయి. సో తహ అనేది ప్రత్యేకం, గంధర్వతః, దేవతః, సురతః, అసురతః, సారీ. సో ఈ వీటికి మన తహ అనేది వచ్చి చేరుకుంటుంది. తర్వాత యక్ష రాక్షస తహ, మళ్ళీ యక్షులు, రాక్షసులు, యక్ష రాక్షస తహ ఇద్ద చెప్పాడు. గంధర్వ, దేవ, అసుర, యక్ష, రాక్షస. తథా సర్ప, కిన్నర, భూత. ఓకే, భూతేభ్యో అంటే రెండు మీనింగ్స్ తీసుకోవాలి. అన్ని జీవులు సామాన్యంగాని, లేదా భూత అనేది ఒక కేటగిరీ ఆఫ్ జీవులు అట్లా తీసుకోవాలి, లేదా ఈ చెప్పిన భూతాలు అని తీసుకుంటే కనుక ఏడైతాయి. ఓకే, సో మొత్తం గంధర్వ, దేవ, అసుర, యక్ష, రాక్షస, సర్ప, కిన్నర, సెవెన్ పీపుల్. భూతేభ్య ఈ అన్ని జీవుల నుండి మే పరాభవ న భూయాత్, నాకు, మే అంటే నాకు ఇక్కడ తీసుకోవాలి, నాకు పరాభవము న భూయా జరగరాదు, నాకు పరాభవం జరగరాదు. ఓకేనా, ఇది ఇక్కడ మీనింగ్. అది అయిపోయిన తర్వాత ఒక్కసారి ఇది గ్రామటికల్ అనాలిసిస్ చేద్దాం. గంధర్వ, దేవ ప్లస్ అసుర. గంధర్వాః, దేవాః, అసురాశ్చ గంధర్వ, దేవాసురాః. ఓకే, తేభ్యః తహ అనేది వస్తుంది. సో గంధర్వ, దేవాసురతః. యక్ష రాక్షసతః, యక్షాః చ రాక్షసాః చ యక్ష రాక్షసాః. ఓకే, వాళ్ళ నుండి. సర్ప, కిన్నర, భూతేభ్యః. సర్పాః, కిన్నరాः, భూతాः చ సర్ప, కిన్నర, భూతాः. తేభ్యః మే పరాభవః. సో భ్యః అనేది పంచమీ బహువచనము. ఓకే, భూత అనేది అకారాన్ని, భూతేభ్యః. మే అంటే నా యొక్క. అస్మత్ శబ్దంలో కూడా 3 విభక్తులకు వస్తుంది, ద్వితీయ, చతుర్థి, షష్ఠి. ఇక్కడ షష్ఠి వేసుకోవచ్చు. పరాభవ అంటే పరా అనేది ఉపసర్గ, భవ భూధాతుకి, భూ ప్లస్ భావే అప్ అంట, అప్పు ప్రత్యయం అంట. సో మరి ఇక్కడ భవ అని ఎట్లా మారింది? అది భవతి అస్మాత్, భవతి అస్మాత్ ఇది శివ. ఓకే, సో పరాభవ, సో అయినది అని, పరాభూయతే, భావే అప్పనే అంటున్నారు. అప్ప అన్న ఇది సరే, పరాభవ. ఓకే, సో న భూయాత్, అప్పు ప్రత్యయం అంట, భూ ప్లస్ అప్. రైట్. సో ఈ శ్లోకం పూర్తయిపోయింది. దీన్ని మొత్తం చదవటానికి గాయత్రి భగిని మొత్తం చదవండి. శ్లోకం పదవిభాగం అన్వయం. రావణ ఉవాచ గంధర్వ దేవాసురతో యక్ష రాక్షస తథా సర్పకిన్నర భూతేభ్యో న మే భూయాత్ పరాభవః. పదవిభాగం. గంధర్వ దేవాసురతః యక్ష రాక్షస తథా సర్పకిన్నర భూతేభ్యః न मे भूयात् पराभवः. गंधर्व देवासुरतः यक्ष राक्षसतः तथा सर्पकिन्नर भूतेभ्यः मे पराभवः न भूयात्. ఇక్కడ ఏమి తెలియని పదాలు ఏం లేవు కదా, మీకు మిగిలిపోలేదు కదా? ఏం లేవండి. ఇక్కడ పరాభవ అనే పదం గురించి కొంత చెప్పాలి. పరాభవము అంటే ఇక్కడ అవమానం అనే కాదు, నాకు తిరోభావం అంటే నేను వెనక్కు వెళ్లే స్థితి, వాళ్ళ ముందర నేను తల వంచుకోవటం అపమానం కాదు, ఓటమి అని కూడా. పరాభవ అంటే ఓటమి అని కూడా తీసుకోవచ్చు ఇక్కడ. ఓకే, సరే, తర్వాత శ్లోకం చూద్దాం. బ్రహ్మోవాచ య ఏతే కీర్తితాః సర్వే న తేభ్యోస్తి భయం తవ ऋते मनुष्याद् भद्रन्ते तथा तद्विहितं मया. मल्ली य एते कीर्तिताः सर्वे न तेभ्योऽस्ति भयं तव ऋते मनुष्याद् भद्रन्ते
యథా తథా తద్విహితం మయా. ఓకే, సో దీని అనోచ్చారణ కోసమని శ్రీదేవి భగిని. య ఏతే కీర్తితాః సర్వే య ఏతే కీర్తితాః సర్వే య ఏతే కీర్తితాః సర్వే న తేభ్యోస్తి భయం తవ 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 ऋते मनुष्याद् भद्रं ते ऋते मनुष्या भद्रन्ते मनुष्याद् भद्रं ते ऋते मनुष्याद् भद्रन्ते ऋते मनुष्याद् भद्रन्ते ऋते मनुष्याद् भद्रन्ते तथा तद्विहितं मया तथा तद्विहितं मया तथा तद्विहितं मया. Correct. Nice. So य एते यह एते कीर्तिताः य एते और ये एते తీసుకోవాలి. यह एते నేను తప్పు చేశాను. यह एते కాదు. ఓకే, య ఏతే అంటే ఏ ఏతే అని తీసుకోవాలి. కీర్తితాః అంటే ఇక్కడ బహువచనం ఉంది కదా, అందుకని కీర్తితాః సర్వే న తేభ్యః అస్తి భయం తవ. ఓకే, తేభ్యోస్తి ఉంది కదా, తేభ్యః అస్తి. ఓకే, ఋతే మనుష్యాత్ భద్రం తే. ఓకే, మనుష్యులు నుండి తప్ప నీకు భద్రం జరుగుతుంది. ఓకే, తే తథా తద్విహితం మయా, అది ఆ విధంగా నా చేత కల్పించబడిన. మళ్ళీ చూద్దాం. సో య ఏతే ఇక్కడ పదాలు చూద్దాం. మొదలు మనుష్యాద్ భద్రం ఉంది కదా, మనుష్యాత్ యాక్చువల్ గా. ఓకే, మనుష్యాద్ కాదు, మనుష్యాత్ ఉండాలి అక్కడ. ఓకే, భద్రం తే తథా తద్విహితం మయా. ఓకే, ఇంకా ఇక్కడ సంధులేం లేవు. తద్విహితం అనేది తత్ ప్లస్ విహితం, తద్విహితం. ఓకే, సో అది కూడా బ్రేక్ చెయ్యొచ్చు తద్వి దగ్గర. ఓకే, రైట్. ఇప్పుడు దీని అన్వయం చూద్దాం. ఏ ఏతే సర్వే కీర్తితాః ఏ ఏతే సర్వే కీర్తితాః మనుష్యాదృతే తేభ్యః తవ భయం న అస్తి భద్రం తే మయా తథా తద్విహితం. సింపుల్ గా ఉన్నాయి చూడండి, చాలా సరళమైన పదాలు, చాలా సరళమైన భావాలు, మామూలుగా మాట్లాడుకునే విధంగానే ఉన్నాయి. ఎవరు కాదు రామాయణం భారతం చదివితే సంస్కృతం రాదని ఎవరు అన్నారు? చూడండి ఎంత మంచి సంస్కృతము. శుభ్రంగా మీరు వీటిలోంచి కూడా వాక్యాలు చేయొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ పర్యాయ పదాలు అవి ఇవ్వలేదు సుభాషితాలకు ఇచ్చినట్టు, కానీ మీరు దీంట్లోంచి కూడా చక్కగా పర్యాయ పదాలు వెతుక్కొని హాయిగా మాటలు మార్చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మంచి అభ్యాసం జరుగుతుంది మీకు. ఓకే, కీర్తితాః అంటే ఉక్తాః అట్లా పెట్టుకోండి. మనుష్యాత్ అంటే మానవాత్, నరాత్. ఋతే అంటే విహాయ. ఓకే, నరాత్ విహాయ, నరం విహాయ అట్లా మార్చుకోవచ్చు. తేభ్యః తవ భయః అంటే భయం అంటే భీతి అని మార్చుకోవచ్చు. ఈ విధంగా ఋతే అంటే ఏంటండి? ఋతే అంటే కాకుండా, తప్ప. ఋతే అంటే తక్క అంటాం కదా, తక్క తప్ప, ఇది కాకుండా మిగతాది అని ఒకటి ఒక సపరేట్ చేస్తాను చూడండి, అది ఋతే. సో దీనికి ఋతంకి ఏం సంబంధం లేదు. దీనికి ఋతే అనేది ఒక అవ్యయం అనుకుంటా. ఋతే ఒకసారి చూసి చెప్తాను. ఋతే అనేది నాకు తెలిసి అవ్యయం. ఎస్, ఋతే అవ్యయం. వినా వర్జనం. విహితం అంటే చెప్తాను, ఇంకా అక్కడ దాకా రాలేదు. మీనింగ్స్ మనం ఇంకా మనం పద విభాగం అవి చెప్పుకుంటున్నాం కదా. సో ఏతే కీర్తితాః మనుష్యాదృతే తేభ్యః తభయం. సో చెప్తా. సో తవ భయం న అస్తి, తవ భీతి న అస్తి భద్రం తే, నీకు శుభం అగుగాక. భద్రం అంటే రక్షణము, శుభము, రెండు మీనింగ్స్ ఉన్నాయి. మయా నా చేత, తథా ఆ విధంగా,
తద్విహితం అది విధించబడింది. విహితం అంటే ధా ధాతువు అది హితం అవుతుంది. దాని తా ప్రత్యయం జోడించినప్పుడు ధాకి హి అవుతుంది, హితం అవుతుంది. సో విహితం బి అనేది ఉపసర్గ, విహితం తద్విహితం అది విధించబడింది ఈ విధంగా చేయబడింది. సో విధానం అంటే దానికేం పెద్ద ప్రత్యేకమైన ప్రయోగాలు లేవు సంస్కృతంలో. దాన్ని మామూలుగా ఇప్పుడు చేయటం, ఆచరించటం అన్న అర్థంలోనే విహితం అంటూ ఉంటారు, ప్రత్యేకం కాదు. ఓకే, మనకి తెలుగులో విధించుట అనేది మనం చాలా శిక్ష విధించారు. సో ఆ విధంగా మనం వాటిని కొంచెం ప్రత్యేకమైన దీంట్లో వాడతాం. సంస్కృతంలో చాలా జనరల్ గా ఉంటుంది విధా శబ్దం. మళ్ళీ చూడండి, ఏతే సర్వే ఏవైతే ఇవన్నీ ఉన్నాయో కీర్తితాహ కీర్తింపబడినవి అంటే సంస్కృతంలో మనం కీర్తించటం అంటే తెలుగులో చాలా స్పెషల్ గా కీర్తన, దాని ఎంతో ఒక విశేషమైన అర్థం చెప్పుకుంటాం కదా. సంస్కృతంలో అట్లా ఉండవు. ఉదీరిత చెప్పబడిన, కీర్తిత అంటే చెప్పబడిన. ఇక్కడ కీర్తించాడా, ఇప్పుడు గంధర్వ దేవాక్షర కీర్తన చేశాడా, వాళ్ళని పొగిడాడా, ప్రశంస చేశాడా, లేదు కదా. కీర్తిత అంటే ఉక్త అంతే. ఓకే, ఈ కృ ధాతువు అన్నమాట. కృ దీర్ఘం ధాతువు కీర్ అవుతుంది. సో కీర్తిత కృత్ అనుకుంటా, కృత్ కీర్తి అవుతుంది. సో అది కీర్తిత. ఓకే, సో ఈ ధాతువు అంటే చెప్పిన అంతే, జస్ట్ మెన్షన్ చేసిన, ఉక్తాహ మెన్షన్. ఓకే, దట్ విచ్ ఇస్ మెన్షన్ అన్నమాట. ఓకే, మనుష్యాదృతే మనుష్యులను తప్ప, ఎరుతే అనే దాంతో ఎప్పుడు పంచమి వస్తుంది అని ఒక సిద్ధాంతం. ఓకే, మనుష్యాదృతే మనుష్యులు తప్ప, తేభ్యః తవ మిగతా వాళ్ళందరినీ నువ్వు ఎవరినైతే పేర్లు చెప్పావో, గంధర్వ దేవ అసుర యక్ష రాక్షస సర్ప కిన్నర భూత, ఈ అన్నిటి నుండి కూడా నీకు భయం న అస్తి. లేకపోతే భూత గణాలు అనుకుంటా, శివుడి దగ్గర భూత గణాలని ప్రత్యేకం ఉండే చూడండి, అవి అనుకుంటా. అది సో 8 చెప్పాడు మొత్తం. వాటన్నిటి నుంచి కూడా నీకు భద్రం, నీకు సురక్ష దొరుకుతుంది, భయం లేదు. మయా తథా విహితం నా చేత ఆ విధంగా విధింపబడింది తత్ అని చెప్తున్నాడు. ఓకే, సో శైలజ భగిని మీరే చదవండి ఒకసారి. గాయత్రి భగిని మీరే ఒకసారి మొత్తం చదవండి, బ్రహ్మోవాచ నుండి మొత్తం. బ్రహ్మోవాచ ఏతే కీర్తితాః సర్వేణ తేభ్యోస్తి భయం తవ ఋతే మనుష్యాత్ భద్రం తే తథా తద్విహితం మయా. పదవిభాగం. ఏతే కీర్తితాః సర్వేణ తేభ్య అస్తి భయం తవ. విడదీశాను కరెక్ట్ గానే. ఋతే మనుష్యాత్ భద్రం తే తథా తద్విహితం మయా. ఏతే సర్వే కీర్తితాః మనుష్యాత్ ఋతే తేభ్యః తవ భయం న అస్తి భద్రం తే మయా తథా తద్విహితం. అథా వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా మనం బాగా ధా అంటే మనకు అలవాటు అయిపోయింది. ఆ అలవాట్లోంచి మనం బయటకు దుక్కాల్సిందే, చాలా కాన్షియస్ గా దుక్కాలి. ఒక మంత్రం లాగా అనుకోవాల్సిన టైం మనం, ఎందుకంటే నేను ఇప్పటి నుంచి దీన్ని ధా అని పలకను, ధా అంటాను అని మనం ఒక ప్రణతి చేసి అదేంటి దాన్ని అమలు చేయాల్సిన సమయంలో ఉన్నాం మనం ప్రస్తుతానికి. ఓకే, సరే అస్తు, బాగుంది. ఇక్కడికి ఆపుదాం మనము. ఓకే, ఇంతకంటే మళ్ళీ ఎక్కువ మనం చెప్పలేము, మళ్ళీ 2 చెప్పాల్సి వస్తుంది నెక్స్ట్ స్టైల్లో. అందుకని వచ్చే వారం మళ్ళీ తర్వాత ఒకసారి ఇప్పుడు మనం పునరావలోకనం చేద్దాం. యద్యదగ్నౌ హుతం సర్వం శిరస్తే మహదీప్సయా తథైవ తాని తే దేహే భవిష్యంతి యథేప్సితం. నువ్వు ఏ తలకాయలైతే అగ్నిలో వేసావో, చాలా కోరికతోటి నువ్వు ఈ హుతం చేసావో అదంతా కూడా నీకు మళ్ళీ తిరిగి నీ దేహంలోకి వచ్చేస్తుంది. వైరూప్యంచన తే దేహే కామరూపధరస్తథా భవిష్యసి రణేరీణాం విజేతాసి న సంశయః. నీకు నీ శరీరంలో వైరూప్యం అంటే విరూపత అంటే అందంగా లేని అంశమంతా పోతుంది. ఆ విధంగానే నువ్వు కామరూపాన్ని ధరించగలిగేవాడి అవుతావు, అంటే ఇష్టమైన రూపాన్ని నువ్వు చేస్తావు, అంటే ధరించగలుగుతావు. ఓకే, ఆ విధంగా ఆ తర్వాత యుద్ధంలో శత్రువుల్ని నువ్వు జయిస్తావు, సంశయమేమీ లేదు అన్నాడు బ్రహ్మ.
ఓకే. అన్న తర్వాత రావణుడు అడిగాడు, బ్రహ్మపక్షం నుండి బ్రహ్మ అవన్నీ చెప్పాడు. రావణుడు ఏమడిగాడు, గంధర్వులు, అసురులు, దేవతలు, యక్షులు, రాక్షసులు, సర్పాలు అంటే సర్పజాతి, నాగజాతి వాళ్ళు, కిన్నరులు, భూతాలు, ఈ గణాలు ఎవరి నుంచి కూడా నాకు పరాభవం కలగరాదు, అంటే నాకు ఓటమి కలగరాదు అని కోరుకున్నాడు. కోరుకుంటే బ్రహ్మ అన్నాడు, ఎవరు ఏతే కీర్తితా సర్వే నతేభ్యోస్తి భయంతవా, వాటి వల్ల నీకు ఎటువంటి భయము లేదు. ఋతే మనుష్యాత్ భద్రంతే, మనుష్యాల తప్ప మిగతా వాళ్ళందరి నుంచి నీకు రక్షణ కలుగుతుంది. అంటే ఋతే మనుష్యాద్ అనేది పై వాక్యంతో వేసుకొని భద్రంతే విడిగా వేసుకోవాలి. తథా తద్విహితం మయా, నీకెట్లా లేకపోతే తే భద్రం యథా తథా మయా విహితం అనన్నా తీసుకోవచ్చు, అట్లా కూడా తీసుకోవచ్చు. ఓకే. మయా తథా విహితం యథా తే భద్రం అని, యథా కానీ యథా యూజ్ చేయలేదు కాబట్టి మనం అట్లా చేయడానికి ఉండదు. సో భద్రం తే తథా తద్విహితం మయా విధంగా నాకు చేశాను అని చెప్తున్నాను. అస్తు, శుభమస్తు. ప్రార్థన చేసి ముగిద్దాము. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు, సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ధన్యవాద భగిని.